విభజన హామీలపై చర్చిద్దామంటూ భాజపా అధ్యక్షుడు అమిత్ షా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఫోన్లో ఏ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించారు? కిషోర్ బాబు, ఏదైతే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగిందో ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం అనేది తీసుకుంది. ఏదైతే రాష్ట్రానికి జరిగిన అన్యాయాలకు సంబంధించి అన్ని పార్టీల మద్దతు కూడగట్టాలని చెప్పి ఇందులో ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి తగ్గట్లుగా అధినేత చంద్రబాబు తరఫున అన్ని జాతీయ పార్టీ అధ్యక్షులందరికీ లేఖలు రాయడంతో పాటు ఎందుకు తాము పోరాడాల్సి వస్తుందో, కేంద్రం ఏ విధంగా రాష్ట్రాన్ని మోసం చేస్తుందో తదితర వివరాలతో కూడిన విషయాలు ప్రస్తావిస్తూ ఈ లేఖల అన్ని పార్టీలకు రాయాలని చెప్పి కీలక నిర్ణయం అనేది వాళ్ళ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తీసుకోవడం జరిగింది. దీనికి పర్యవసానంగా ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత కాసేపటికి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ వచ్చినట్టు తెలిసింది. ఏదైతే అమిత్ షా స్పష్టంగా ముఖ్యమంత్రికి మరోసారి చర్చలకు రావాలని చెప్పి ఆహ్వానించినట్లుగా సమాచారం అందింది. ఏదైతే రాష్ట్రానికి విభజన హామీల విషయంలో తాము కట్టుబడే ఉన్నామని పాత మాటే అమిత్ షా సీఎంతో అన్నట్లుగా తెలిసింది. ఈ సందర్భంగా దాదాపు అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు దాదాపు 5 నిమిషాల పాటు ఈ ఫోన్ సంభాషణ సాగినట్లుగా తెలుస్తోంది. ఈ 5 నిమిషాల పాటు సాగిన ఈ ఫోన్ సంభాషణలో పలు కీలక అంశాలు వీరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏదైతే గత రాత్రి రామ్మోహన్ నాయుడు అలాగే ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు నేతృత్వంలో అమిత్ షాతో చర్చలు జరిగాయి. ఈ అంశం కూడా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తుంది. గత రాత్రి ఏదైతే అమిత్ షాతో ఈ ఇద్దరు నేతలు జరిపిన చర్చల సారాంశం తాను విన్నానని, దీని పట్ల ఏమాత్రం సంతృప్తిగా లేదనే స్పష్టత ముఖ్యమంత్రి చంద్రబాబు అమిత్ షాకి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే 5వ తేదీన మరోసారి చర్చిద్దామన్న అమిత్ షా కోరికకు సీఎం కూడా సానుకూలంగా స్పందించారు. ఏదైతే కేంద్ర మంత్రి సుజనా నేతృత్వంలో అలాగే కుటుంబరావు మరోమారు రామ్మోహన్ నాయుడుతో కూడిన బృందాన్ని ఈ చర్చలకు పంపుతామని, ఇంకా తమ వద్ద రాష్ట్రానికి కావాల్సిన లెక్కలు కానీ హక్కులు కానీ ఇతరత్ర అంశాలతో కూడిన నివేదికతో పంపుతామని, వాటిని నెరవేర్చాలని చెప్పి కూడా సీఎం కోరినట్లుగా తెలుస్తుంది. తదుపరి పర్యవసానం ఏంటనేది 5వ తారీఖు తెలుస్తుంది కిషోర్ బాబు. అంటే అమిత్ షాతో 5వ తేదీ జరిగే చర్చల ప్రభావం పార్లమెంట్ వేదికగా తెలుగుదేశం తలపెట్టిన ఆందోళనలపై పడే అవకాశం ఉందంటారు? అదే అలా ఉండే అవకాశం ఉంది కిషోర్ బాబు. ఎందుకంటే అమిత్ షాతో ఫోన్ వచ్చిన తర్వాత, ఆయనతో ఫోన్ మాట్లాడిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంటరీ ఎంపీలతో పాటు పలు నేతలతో కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా ఒక విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాటంలో రాజీ లేదని, ఇలా ఫోన్ వచ్చింది, దీనికి తగ్గట్లు ఒక పక్కన చర్చలు కొనసాగుతున్నా మాత్రం మన విభజన హక్కులు సాధించుకునే విషయంలో మాత్రం ఎలాంటి రాజీ లేని పోరాటం ఉంటుందని, పోరాటం కొనసాగించాల్సిందే అని చెప్పి కూడా అమిత్ షాతో ఫోన్ ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలందరికీ టెలికాన్ఫరెన్స్ ద్వారా స్పష్టం చేసింది జరిగింది చంద్రబాబు. కృష్ణ, అమిత్ షా ఫోన్ తో రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు ముందడుగు పడే అవకాశం ఉందా? మనకు అందుతున్న సమాచారం ప్రకారం నిన్న ఏదైతే కుటుంబరావు అలాగే రామ్మోహన్ నాయుడు మధ్య ప్రస్తావన జరిగిందో, ఆ చర్చలు అనేవి జరిగాయో, ఆ చర్చల్లో అనుగుణంగా రాష్ట్రాన్ని ఏదైతే విభజన హామీలకు సంబంధించి కొంతవరకు నెరవేరుస్తాం అనే ఒక అడుగు అనేది వేసినట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తం 19 అంశాలు ప్రభుత్వం తరఫున వీరు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయని చెప్పి స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ 19 అంశాలు పరిష్కారం కావాల్సింది ఎట్టి పరిస్థితుల్లోనూ. వాటికి కనీసం టైం బౌండ్ అన్న ప్రకటించాలి. ఏదైతే ప్రతి అంశాన్ని ఈ సమయంలోగా ఎట్టి పరిస్థితులను నెరవేర్చి తీరుతామనే టైం బౌండ్ ఫిక్స్ చేస్తేనే తమ ఆందోళన విరమిస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదన అనేది వెళ్తూ వస్తుంది. వీటికి సంబంధించి గత రాత్రి ఏదైతే చర్చలు జరిగాయో వీటికి సంబంధించి ముఖ్యంగా రెవెన్యూ లోటు విషయం, ఏదైతే 16,000 కోట్లు విభజన టైంలో రాష్ట్రానికి ఏర్పడిందో దీనికి సంబంధించి స్పష్టత అనేది అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఇద్దరి మధ్య ఒక అవగాహన అనేది, ఏకాభిప్రాయం అనేది కుదరటం లేదు. ఎందుకంటే ఆ 16,000 కోట్లకు సంబంధించి మీరు ఎంతవరకు సాటిస్ఫై అవుతారు అన్న మాట మాత్రమే కేంద్రం నుంచి వచ్చిందనే విషయం రాష్ట్ర ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తుంది. ఈ విషయంలో మనం 16,000 కోట్లు కోరుతున్నప్పుడు ఎంతవరకు అంగీకరిస్తామని అడగటం భావ్యం కాదనే వాదన కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల నుంచి కూడా వ్యక్తమవుతుంది. మొత్తం 16,000 కోట్లు అడిగినప్పుడు ఆ మొత్తం కూడా కేంద్రం నుంచి విడుదల కావాల్సిందే అనే స్పష్టమైన డిమాండ్ వాళ్ళ ముందు ఉంచడం జరుగుతుంది. ఇలాంటి చర్చోపచర్చలు జరుగుతున్నప్పుడు ఈ విషయంలో మొత్తం ఇచ్చేందుకు ఇంతకు ముందు జెంటిల్మెన్ ఒప్పందం అనేది ఒకటి జరిగింది. రాష్ట్రానికి ఇప్పుడు మొత్తం మీద చూస్తే కనుక 7,000 కోట్ల వరకు ఇస్తామని చెప్పి కూడా అప్పుడు జరిగిన ఒప్పందంలో భాగంగా వారు అంగీకరించడం జరిగింది. అయితే ఆ మేర దాదాపు 4,000 కోట్లు ఇచ్చినా సరే మరో 3,500 కోట్ల రూపాయల వరకు రాష్ట్రానికి ఇంతవరకు ఇవ్వకుండా
వాటితోనే సరిపెట్టుకోవాలనే సంకేతాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ గందరగోళం మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెవెన్యూ లోటు అనేది భర్తీ కావాలి అనే స్పష్టమైన డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రం ముందు ఉంచుతున్నారు. వీటితో పాటు మిగిలిన 18 అంశాలు, మొత్తం 19 అంశాల్లో రెవెన్యూ లోటు అంశం అయితే మిగిలిన 18 అంశాలు, రైల్వే జోన్ కానీ, అలాగే అమరావతికి నిధులు కానీ, ఇతరత్ర అంశాలు, కడప స్టీల్ ప్లాంట్, ఇతరత్ర అంశాలని ఏ సమయంలోగా నెరవేరుస్తారనే స్పష్టమైన హామీ అనేది కోరుతున్నారు. టైం బౌండ్ ప్రకటించి వాటిని ఎలా నెరవేరుస్తారన్నది తెలపాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన డిమాండ్. వీటికి సానుకూలంగా ఉంటేనే ఈ పోరాటం అనేది విరమించే అవకాశం ఉంది. కిషోర్, ధన్యవాదాలు కృష్ణ.